హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. దుగ్గిరాల ఇంట్లో అడుగుపెట్టిన రాజ్, షాక్లో రేఖ. నా మనవడు అంటూ ఆనందంలో అపర్ణాదేవి. రేఖకి భ్రమరాంబకి ఊహించని షాక్ ఇచ్చిన రాజ్. ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఐశ్వర్య తన ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకోవడం వల్ల ఆ అప్పుని తన డైమండ్ నెక్లెస్ సెట్ని అమ్మేసి తీర్చేద్దామని ఇక డిసైడ్ అయిపోయి ఎవరు లేని టైంలో చూసి ఇక బీరువాలో ఉన్న నెక్లెస్ తీసుకొని ఇక బయటికి వచ్చేస్తుంది. ఇక అది కల్లారా భ్రమరంబ చూస్తుంది. రేఖ సొంత మేనకోడలైనా ఇక మేనకోడలే దొంగతనం చేస్తూ ఉంటే నేనెందుకు ఊరుకుంటాను? నాకు చిన్నప్పటి నుంచి అలవాటైన పని. నేను కూడా ఇక ఏదో ఒకటి తీసుకుంటాను అని చెప్పి దొంగచాటుగా వెళ్ళి ఒక నెక్లెస్ని అయితే కొట్టేస్తుంది. ఇక ఇదిలా ఉండగా బయటికి వచ్చిన ఇందు ఇక ఆఫీస్కి అయితే వెళ్తుంది. అక్కడ కూడా ఏవేవో క్వశ్చన్స్ వేసి మొత్తానికి నువ్వు అన్ని విధాలుగా ఇంటెలిజెంట్గా ఉన్నావు, కానీ నువ్వు డిగ్రీ పాస్ అయ్యావో అవ్వలేదో సర్టిఫికెట్సే లేవు. డిగ్రీ సర్టిఫికెట్స్ తీసుకొని రామా, అప్పుడు నేను నీకు జాబ్ ఇస్తాను. నాకు ఏదైనా ప్రూఫ్ కావాలి. ప్రూఫ్ లేకపోతే నేను ఎవరిని నమ్మను అని చెప్పి ఇక ఇందుకి చెప్పడం జరుగుతుంది. ఇందు ఇక బాధపడుతూ బయటకైతే వస్తూ ఉండగానే ఇక అప్పుడు కరెక్ట్గా లక్కీ కారులోకి ఇక ఐశ్వర్య ఎక్కడం చూస్తుంది. ఐశ్వర్య ఏంటి ఇక ఆ రోజు కూడా ఇతని బండి మీద వెళ్ళి పోలీస్ స్టేషన్లో చిక్కుకుంది. ఇప్పుడు కూడా ఇక ఇతని కారులో వెళ్తుంది అని చెప్పి ఫాలో చేస్తూ ఉంటే ఇక అప్పుడు కరెక్ట్గా ఇక తన చెల్లెలైన నందు అయితే ఎంటర్ అయిపోతుంది. నందు చెల్లెలని ఇందుకు తెలీదు, ఇందు అక్కని నందుకు తెలీదు. అయినా కానీ వాళ్ళు ఇద్దరూ కలిపి ఇక అటువైపుగా పరిగెడుతున్న దొంగల్ని ఇక నందు పట్టుకోబోతుంటే అందులో ఒక దొంగ తప్పించుకుపోతుంటే గబా ఆటో దిగి ఇక వాడిని చితకబాది మొత్తం మీద ఇక నందుకి ఆ దొంగని అప్పచెప్తుంది. ఇద్దరు దొంగల్ని కట్టిపడేసి, ఇదిగో నువ్వు నాకు చాలా సహాయం చేసావు. వీళ్ళు సామాన్య దొంగలు కాదు, అమ్మవారి మెడలో నగలను ఎత్తుకుపోయిన వాళ్ళు. నువ్వు నాకు ఫుల్గా సాయం చెయ్యాలి. నాతో పాటు వచ్చి వీళ్ళకి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పే వరకు నాతోనే ఉండాలి అని చెప్పి అనడంతో ఇక ఇందు తప్పనిసరి పరిస్థితుల్లో సరేనని చెప్పి ఇక మొత్తం మీద ఇందు నందుతో పాటు ఆటోలో బయలుదేరుతుంది. ఇక్కడ ఇలా ఉంటే మొత్తం మీద ఇక ఐశ్వర్య అయితే నెక్లెస్ అమ్మేసే ప్లేసు వచ్చింది అని చెప్పి ఇక అక్కడి నుంచి కారు దిగిపోతుంది. ఇక దిగిపోయి ఇక బయట పడగానే రాజ్ అలాగే లక్కీ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ కారులో దాహం వేస్తుందని కూల్ డ్రింక్ షాప్కి వస్తారు. కూల్ డ్రింక్ తాగుతూ ఉంటే లక్కీకి కారులో ఇక నెక్లెస్ కనిపిస్తుంది. ఒక్కసారిగా ఆనందం పడిపోతూ, ఒరే మామ, ఇక మనకి బాధలన్నీ కూడా గట్టెక్కాయి, చూడరా మామ అని చెప్పి ఇక నెక్లెస్ని తీసుకొచ్చి ఇచ్చేసరికి రాజ్ షాక్ అయిపోతాడు. నెక్లెస్ని చూసి ఒక్కసారిగా ఇది ఖచ్చితంగా ఐశ్వర్యదేరా అని చెప్పి అనటంతో అవునరా ఇది ఐశ్వర్యదే అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం, పద వెళ్ళి వెంటనే క్యాష్ చేసుకుందామని చెప్పి ఇక లక్కీ అంటాడు. ఆ మాటకి రాజ్ అయితే ఒరే నాకెందుకో ఇది ఆ అమ్మాయికి ఇచ్చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అనగానే ఏంట్రా మామ, ఆ అమ్మాయికి ఇచ్చేస్తే బాగుండేది, మనకు కూడా ఎంతో కొంత డబ్బు కావాలి కదరా. ఆ ఐశ్వర్య సామాన్య కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కాదు. ఆ అమ్మాయిని చూస్తుంటేనే అర్థమవుతుంది బాగా డబ్బున్నదని. ఇప్పుడు ఏమీ అవసరం లేదు, పదరా మామ, మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ గట్టెక్కాలంటే ఖచ్చితంగా ఈ నెక్లెస్ అమ్ముకోవాలి అని చెప్పి అనేసరికి రాజ్కి ఇష్టం లేకపోయినా లక్కీ మాటలకి ఇక ఇద్దరు కలిసి గోల్డ్ అమ్మి డబ్బు తీసుకునే షాప్కి అయితే వస్తారు. ఇక అదే టైంలో ఒకవైపు నందు ఇందు ఇద్దరు కూడా ఆటోలో దొంగల్ని తీసుకొని రే చెప్పండ్రా, చెప్పు ఏ షాపులో అమ్మారు, నగలు ఏ షాపులో అమ్మారా అని చెప్పి వాళ్ళ చెంపలు వాయిస్తూ కనబడుతుంది నందు. అయితే ఒక్కసారిగా లక్కీ అలాగే ఇక రాజ్ షాక్ అయిపోతారు. ఇక వెంటనే కూడా ఇక ఇదిగో ఈ అడ్రస్లోనే ఈ షాప్లోనే మేడం అని చెప్పి అనగానే ఇక ఇందు అయితే బయట నుంచుంటుంది.
ఒక్కసారిగా రాసుని చూసి షాక్ అయిపోతుంది. లక్కీని కూడా చూసి, లక్కీ ఇతను ఇతను ఐశ్వర్యని తీసుకొని ఇక కారులో ఎక్కించుకొని వచ్చాడు కదా, నేను కూడా వీళ్ళనే ఫాలో అయ్యాను అని చెప్పి చాలా కోపంతో ఇక అక్కడ చూస్తూ ఉంటే ఇక నందు అయితే, రేయ్ చెప్పండ్రా చెప్పు, రేయ్ వీళ్ళు ఏ నగలు తీసుకొచ్చి ఇచ్చారు, అవి అమ్మవారి నగలు అనగానే, అయ్యయ్యో మేడం ఇదిగోండి ఈ నగలేనా, ఈ నగలే మేడం వీళ్ళు వచ్చి మాకు అమ్మారు అని చెప్పి అనగానే, ఒరేయ్ ఇవి దేవుడి నగలు, వాళ్ళు అమ్మితే సరే మీరెలా కొనుక్కుంటారా అని చెప్పి ఇక అంటూ ఆ నగలన్నీ చూస్తూ ఉంటే ఇక నందు ఆ రకంగా చూస్తూ ఉంటే ఇందు వెంటనే అక్కడికి వచ్చి రాజుని చూస్తుంది. అంటే మీరు కూడా ఏదో కొట్టేసి ఇక్కడికి వచ్చినట్టున్నారు, మీ మొహాలు చూస్తుంటేనే అర్థమవుతుంది మీరు పెద్ద ఫ్రాడ్ మొహాలని అనగానే, ఓయ్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు, మేమెందుకు అలా ఫ్రాడ్గా కనిపిస్తాం, అయినా ప్రతిసారి నీ ఎంట్రీ ఏంటి, మేము ఎక్కడికి వెళ్ళినా ఏదో దొంగల్ని పోలీసులు పట్టుకున్నట్టు నువ్వేంటి అనగానే, నేనే వస్తాను, ఏయ్ నీతో పాటు వచ్చిన అమ్మాయి ఎక్కడ పెట్టావురా, ఆ రోజు కూడా నీతో పాటు తనకి ఫుల్గా డ్రింక్ చేయించావు, ఐశ్వర్య ఏది ఐశ్వర్య అనగానే రాజ్ షాక్ అవుతాడు. ఏంటిది అంటే నేను లక్కీ కారులో ఐశ్వర్యతో రావటం చూసిందా అని చెప్పి ఇక వెంటనే కూడా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే, నిజాలు మాట్లాడుతున్నాను నందు, వీళ్ళిద్దరూ కలిసి ఆ రోజు మా అక్కని తీసుకొని ఇక పబ్బుకు తీసుకొని వచ్చారు, ఈరోజేమో వీళ్ళతో పాటే మా అక్క వచ్చింది, ఏయ్ ఎక్కడికి తీసుకెళ్ళారా అని చెప్పి అనగానే, ఇది బాగుంది, మేము తీసుకురావడం ఏంటి, తన కారు పారైందని లిఫ్ట్ అడిగింది, లిఫ్ట్ ఇచ్చాము సాటి మనిషిగా అని చెప్పి లక్కీ అయితే అనటం జరుగుతుంది. ఇక వెంటనే ఇందు అయితే, చూడక్క వాళ్ళు లిఫ్ట్ ఇచ్చారంట, తను కూడా ఏమీ మామూలు అమ్మాయి కాదు, దాని ఒళ్ళంతా పొగరే, సరే నీకు తన అక్క అవ్వడం ఏంటి అనగానే, అవును తను నాకు అక్కే అనగానే రాజు వెంటనే కూడా, అమ్మ బాబోయ్ ఖచ్చితంగా వీళ్ళిద్దరూ అక్క చెల్లెల్లా, ఇప్పుడు గనక ఈ నెక్లెస్ కనుక అమ్మితే మాత్రం చక్కగా తెలిసిపోతుంది అది మేమే అమ్మామని, అప్పుడు ఖచ్చితంగా పోలీసులు తీసుకుని వెళ్తారు, ఈ లక్కీ గడికి ముందు నుండి చెప్తూనే ఉన్నాను, అందుకే ఎప్పుడూ కూడా ఎవరిని నమ్మొద్దనేది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే, ఇదిగో మా అక్కతో పాటు మీరు ఎప్పుడు ఎక్కడ కనబడినా నేను అస్సలు ఊరుకోను, జాగ్రత్త అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇందు అయితే బయటకు వస్తుంది. బయటికి వెళ్ళిపోతూ ఇక నేను వెళ్ళొస్తాను అండి అనగానే, అండి ఏంటి అండి, నువ్వు నాకు చాలా సహాయం చేశావు, నీ సహాయానికి నేను ఎప్పుడూ మర్చిపోలేను, నీలో చాలా ధైర్యం ఉంది, కానీ అది బయటకు తీయి, అప్పుడే అది ఉపయోగపడుతుంది అనగానే ఇక వెంటనే ఇందు అయితే నవ్వుకుంటూ, సరే ఇంతకీ నీ పేరేంటి అనగానే, నా పేరుతో ఏముందిలే, ఇంతకీ నీ పేరేంటి అనగానే ఇందు అనగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది నందు అయితే. ఇక వెంటనే కూడా ఇందుని చూసి, ఇందు అంటే మీ పూర్తి పేరు అనగానే, ఇందిరాదేవి అని చెప్పి అనటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సరే మరినా, సరే నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఇక ఇందు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక నందు ఆనందంతో, అంటే ఇందు అంటే ఇందిరాదేవి అంటే ఖచ్చితంగా అక్కేనా, అక్కే అయి ఉండొచ్చు, తనని చూస్తున్న ప్రతిసారి మా అక్కలాగే అనిపడుతుంది, చిన్నప్పుడు ఎప్పుడో అక్కని చూశాను, ఇప్పుడు గుర్తులేని టైంలో కలిశాను, ఇంతకీ తను నిజంగా అక్కేనా, ఇందిరాదేవి ఇందు అన్నదంటే ఖచ్చితంగా అక్కే, తన అడ్రస్ అడుగుదామని చెప్పి అనుకునే లోపలే ఇక ఇందు అయితే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే లక్కీ అయితే, ఇదిగో ఈ నెక్లెస్ తీసుకొని మాకు డబ్బు ఇవ్వు అనగానే చంప చెల్లుమని కొడతాడు రాజు అయితే లక్కీది. ఏంటి మామ ఏమైంది నీకు అనగానే, ఒరే స్టూపిడ్, నీకు ఇంకా అర్థం కాలేదా, ఆ నెక్లెస్ అమ్మట్లేదు తీసుకెళ్తున్నాం అనగానే, ఏంటి మామ నువ్వు చెప్పేది, ఈ నెక్లెస్ డబ్బులు పెట్టుకొని క్యాష్ చేసుకొని మనం ఎంజాయ్ చేయొచ్చురా అనగానే, ఒరేయ్ వేస్ట్ ఫెలో, నీకు ఎంజాయ్ కనబడుతుంది, నాకు దాన్ని చూస్తుంటే సరాసరి వెళ్ళి జైల్లో కూర్చుంటాం అనిపిస్తుంది, చూసావు కదా ఇందాక వచ్చిన అమ్మాయి, తను అలాగే ఐశ్వర్య అక్క చెల్లెళ్ళు, అలాగే తన నెక్లెస్ని మనం అమ్మామని, ఆ అమ్మిన ప్లేస్లో ఉన్నామని ఐశ్వర్యకు చెప్పిందంటే నన్ను కలిపి, అదిగో ఇందాక వచ్చిన అమ్మాయే చాలు మన సెల్లో వేస్తుంది అనగానే,
అవునరా మామ, నేను ఎలా మర్చిపోయానురా అనగానే, పద తిన్నగా తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయికి ఇది ఇచ్చేద్దాం. అప్పుడు ఈ ఇందుకు కూడా బాగా బుద్ధి చెప్పినట్టు అవుతుంది. ఇంకెప్పుడు కూడా మనల్ని ఫ్రాడు గీడు అని చెప్పి రోడ్డు మీద ఎలా పడితే అలా తిట్టదు అనగానే, అలాగే నీ ఫ్రెండ్షిప్ కూడా ఇంకాస్త మెరుగుపడుతుంది పద అని చెప్పి ఇద్దరు కూడా ఇక నెక్లెస్ తీసుకొని బయలుదేరుతారు. ఇక మరొక వైపు సుభాష్ అలాగే అపర్ణ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఇందు ఇంటర్వ్యూకి వెళ్ళిందండి. దాని కష్టం చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ ఇంటికి యువరాణి అది. అలాంటిది అది ఎవరికీ తెలియకుండా వంట మనిషిగా వెళ్ళి ఇంటర్వ్యూలకి అటెండ్ అవటం, దానికి ఇంటికి వచ్చినాక ఈ ఇదిగో ఈ బ్రహ్మరాక్షసి చాలా బాధలు పెడుతుంది. నిన్న ఏకంగా ఇందుకి కాలు మొహం మీద తగిలేలాగా పెట్టింది. ఆ భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. త్వరలోనే ఇక ఇందుకి కష్టాలు పోయి సుఖాలు మొదలయ్యేలా చేస్తాడనుకుంటే రోజు రోజుకి దానికి ఇంకా కాపదలు అలాగే కష్టాల్లో పడుతుంది అని చెప్పి అంటూ, ఏమండి ఈ రోజుకి కరెక్ట్గా 22 ఏళ్ళు గడిచిపోయాయి. కానీ ప్రతిరోజు కూడా నేను నా మనవణ్ణి గుర్తు చేసుకోకుండా లేను. ఆ రోజు ఆ యాక్సిడెంట్లో వాడు ఒక్కడే మనకి కనిపించలేదు. మిగతా అందరూ కూడా ఎక్కడికక్కడ కుప్పకూలిపోయినా వాడొక్కడే కనబడలేదు. నాకెందుకో వాడు బ్రతికే ఉన్నాడు అనిపిస్తుందండి. వాడు ఖచ్చితంగా బ్రతికే ఉంటే వాడు నా దగ్గరికి రావాలి. ఆ భగవంతుడు నా మనవణ్ణి నా దగ్గరికి చేర్చాలి. ఎందుకి కష్టాలన్నీ పోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదిగో అపర్ణ, ఖచ్చితంగా వాడు బ్రతికే ఉంటే ఇంతకాలం మన దగ్గరికి రాకుండా ఉంటాడా? వాడు ఖచ్చితంగా ఏమయ్యాడో మనకు తెలీదు. నువ్వు అనవసరంగా ఆశలు పెట్టుకుంటున్నావు అపర్ణ అని చెప్పి అంటూ ఉంటాడు సుభాష్. అయితే ఇక కరెక్ట్గా ఇక ఐశ్వర్యకి నెక్లెస్ కనిపించక హడావుడి పడుతూ ఇక బాధపడుతూ, ఇటు దొంగలాగా ఇంట్లో దొంగతనం చేశాను, ఇటు నెక్లెస్ పోగొట్టుకున్నాను. ఇప్పుడు నాకు ఆ రేఖ ఆంటీ నన్నేం చేస్తుందో ఏమో. ఈ విషయం వెంటనే చెప్పాలి, లేదంటే ఖచ్చితంగా నన్ను అనవసరంగా ఇంట్లో అందరి ముందు నన్ను కొడుతుంది అని చెప్పి భయపడుతూ ఇక నడుచుకుంటూ ఇంటికి వస్తుంది. ఇక అప్పటికే రేఖ అలాగే భ్రమరాంబ ఇక భూషణ్ అందరూ కూడా హాల్లో ఉంటారు. ఇక గబా గబా నడుచుకుంటూ చెమటలు పట్టేస్తూ ఉంటాయి ఐశ్వర్యకి. ఆగు ఐషు, ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి రేఖ అడగగానే భ్రమరాంబ, ఇంకా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, ఈ పాటకి ఆ నెక్లెస్ని అమ్మేసి ఉంటుంది. నీ మేనకోడలికి నీ బుద్ధులు నీ అన్నయ్య బుద్ధులే వచ్చాయి రేఖ అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే, అది అది ఆంటీ అని చెప్పి అనిపోతూ ఉంటే ఇక కరెక్ట్గా అదే టైంలో ఇక అక్కడికి ఇందు వస్తుంది. ఐషు ఏంటో టెన్షన్ పడుతుంది. తనకి లోపల ఏదో టెన్షన్ పెడుతుంది. కానీ పైకి రేఖ ఆంటీ దగ్గర నిజం చెప్పట్లేదు అని చెప్పి ఇక అనుమానంగా చూస్తూ ఉంటుంది ఇందు. ఏయ్ ఇందు, ఎక్కడికి వెళ్ళావు? నువ్వు వంటకెళ్ళేసి ఇంటికే వస్తున్నావా, లేదంటే బయట బలాదులు తిరుగుతున్నావా అనగానే, లేదు పిన్ని, ఇంటికే వస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. కరెక్ట్గా ఇక అప్పుడే అంటుంది రేఖ, అవును ఐషు, నీ బర్త్డే కోసం నేను అంత ప్రేమగా అంత డబ్బు ఖర్చు పెట్టి నీకు ఆ నెక్లెస్ చేయించాను. నీకు నిజంగా నచ్చితే అది నీకు నచ్చిందని చెప్పు, లేదంటే నచ్చలేదని చెప్పు. ఇంతకీ నీకు నచ్చిందా లేదా? ఒక్క నిమిషం, నేను వెళ్ళి నెక్లెస్ తీసుకొని వస్తాను అని చెప్పి ఇక దగ్గరికి వెళ్తుంది. ఇక రేఖ అయితే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఇక అట్లానే చూస్తూ ఉంటుంది ఐశ్వర్య. ఇక మరొక వైపు, వెళ్ళు రేఖ, అక్కడ నీకు నెక్లెస్ కనిపించదు. సో అయ్యయ్యో మర్చిపోయాను, 2 నెక్లెస్లు కనిపించవు. 2 నెక్లెస్లు తీసుకెళ్తే నీ మేనకోళ్ళే తీసుకెళ్ళిందని ఇక నింద వేయచ్చు. లేదంటే నీ మేనకోళ్ళు ఏ నింద వేస్తుందో అదే చూసి నేను కూడా ఫాలో అయిపోతాను అని చెప్పి అనుకుంటూ ఉండగానే కరెక్ట్గా ఇక రేఖకి షాక్ అయిపోతుంది. ఇక రేఖ, ఇదేంటి బీరువా నేను తాళాలు వేస్తే తాళాలు మొత్తం కూడా ఓపెన్గా కనిపిస్తున్నాయి అని చెప్పి గబా గబా కిందకి వస్తుంది. అదే టైంలో ఇక ఇందుని చూసి ఇక వైపు ఐశ్వర్యం చూసి, ఏంటి ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? ఈ ఇంట్లో దొంగతనం కూడా జరుగుతుందా అని చెప్పి అనగానే,
ఒక్కసారిగా ఇందు షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక వెంటనే చెమట్లన్నీ తుడిచేసుకొని అది అది ఏంటంటే మాట్లాడుతున్నారు అనగానే, ఏం మాట్లాడుతున్నానా, నీకు ఎంతో ప్రేమగా చేయించిన ఆ నెక్లెస్ కనిపించట్లేదు, దానితో పాటు ఇంకొక నెక్లెస్ కూడా కనిపించట్లేదు, ఎవరు తీశారు చెప్పండి అని చెప్పి ఇక అడుగుతూ ఉండగా, ఇక అప్పుడైతే ఒంటి నిండా చెమటలు పడుతూ ఇక ఐశ్వర్య కనిపిస్తుంది ఇందుకి. ఇందు ఇందు వెంటనే కూడా, అవును ఐశ్వర్య ఎందుకు అలా అంత భయపడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే, ఏయ్ ఇందు నెక్లెస్ తీసావా అనగానే, అలా అడుగు, నెక్లెస్ తీసిందేమో దీని మొహం చూస్తుంటేనే తెలుస్తుంది. ఇదిగో ఈ ఐశ్వర్యకి ఎంతో ప్రేమగా నువ్వు చేయించిన నెక్లెస్ దీనికి బాగా నచ్చినట్టుంది. ఏ ఇందు నెక్లెస్ ఏమైంది, నువ్వే కదా తెల్లారు లెగిస్తే అన్ని రూములకి వెళ్ళి అందరికీ కాఫీలు టీలు అందిస్తావు, చెప్పు అని చెప్పి అంటూ అడుగుతూ ఉంటే, ఇక ఏమీ అర్థం కాదు ఇందుకైతే. భ్రమరంబ అన్న మాటలకి రేఖ వెంటనే, అవును నిజమే, ఇది ఎప్పుడూ ఐశ్వర్య మీద పడి ఏడుస్తూ ఉంటుంది, దానికి అంతంత డబ్బు ఖర్చు పెట్టి అలా నగలు చేయించడం ఇదిగో ఈ మాడు మొహం దానికి ఇష్టం లేదు అని చెప్పి అంటూ ఉంటే, కరెక్ట్గా అపర్ణ అప్పుడే బయటికి వస్తుంది. ఇందుని మరొక రకంగా అనుమానిస్తున్నారా, ఇందు జీవితంలో ఎప్పుడూ లేనంత బాధలు పెడుతూనే ఉంటుంది అని చెప్పి ఇక బయటికి రాగానే కరెక్ట్గా రాజ్ అలాగే లక్కీ ఇద్దరు కూడా దుగ్గిరాల నిలయం ముందు కారు దిగుతారు. ఇద్దరు, ఒరే మామ ఈ ఇల్లేరా, ఖచ్చితంగా ఐశ్వర్య, నేను చెప్పాను కదా చాలా ఐశ్వర్యవంతురాలని, ఇక మన లైఫ్ సెటిల్ అయిపోయినట్టేరా, ఐశ్వర్యకి ఈ నెక్లెస్ తీసుకెళ్ళి ఇస్తాను, అప్పుడు ఐషు నన్ను లవ్ చేస్తుంది, ఆ తర్వాత ఐషు ఫ్రెండ్స్ని నువ్వు ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, పదరా మామ ఆలస్యం చేయొద్దు అనగానే ఇక వెంటనే గుమ్మం దగ్గర నుంచి రాజు అయితే అన్నీ చూస్తూ ఉంటాడు. ఇది ఎప్పుడో ఎక్కడో నేను నేను ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఇదంతా నేను తిరిగినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక అక్కడి నుంచి లోపలికి వస్తాడు. కరెక్ట్గా గుమ్మం దగ్గర నుంచొని హాయ్ ఐషు అని చెప్పి లక్కీ పిలవగానే ఒక్కసారిగా ఐషు అలాగే ఇక ఇందు ఇక అందరూ కూడా తిరిగి చూస్తారు. పక్కన రాజ్ అలాగే లక్కీ ఇద్దరూ కూడా అలాగే అయోమయంగా చూస్తూ ఉంటే ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది రేఖకి. రేఖ వెంటనే నిలువెత్తు రాజు లాగా కనబడేసరికి ఇక నోట్లో నుంచి మాట కూడా రాదు, కళ్ళు పెద్దవి చేసుకొని రాజుని చూస్తూ ఉండిపోతుంది షాక్లో. ఇక అప్పుడే అపర్ణ చూస్తుంది. అపర్ణ చూసి ఇక నిలువెత్తు సంతోషంతో ఒకవైపు ఆనంద బాష్పాలతో, నా కొడుకు రాజ్, నా కొడుకు రాజులాగే ఉన్నాడు, అంటే ఆ భగవంతుడు నా మొరని ఆలకించినట్టున్నాడు, వీడు ఖచ్చితంగా నా మనవడే అని చెప్పి ఆనందంతో అడుగులు వేయబోతుంటే, హలో ఐషు ఏంటి ఇందాకే మా కారులో వచ్చావు, నువ్వేమో హడావుడిగా దిగిపోయావు, కానీ ఇంత విలువైన వస్తువులు అలా ఎలా వదిలేసుకుంటావు, ఇదిగో ఇది నీ నెక్లెసే కదా అని చెప్పి లక్కీ ఇక చేతిలో పెట్టగానే ఒక్కసారిగా రేఖ షాక్ అయిపోతుంది. అది చాలా థ్యాంక్స్ అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న భ్రమరంబ, ఏంటి ఐషు ఈ నెక్లెస్ నువ్వు తీసుకున్నావా అనగానే, అవును నేనే తీసుకున్నాను, ఏ ఈ నెక్లెస్కి నాకు చాలా బాగా నచ్చింది, సరే కదా అని చెప్పి చూశాను, ఆ తర్వాత ఇక హ్యాండ్ బ్యాగ్లో నా ఫ్రెండ్స్కి కూడా చూపిద్దాంలే అని చెప్పి ఇక బయటకు వెళ్ళాను అని చెప్పి మాట మార్చేస్తుంది. ఇక రేఖ మాత్రం ఏ నెక్లెస్ గురించి పట్టించుకోదు, ఎవరు ఏం మాట్లాడుతున్నారో పట్టించుకోరు. నిలువెత్తు కావ్య రాజ్ ఇద్దరు కలిసి 22 సంవత్సరాల క్రితం రాజ్ ఎలా ఉన్నాడో అచ్చు గుద్దినట్టు అలాగే ఉండేసరికి కడుపులో ఒక రకంగా అయిపోతూ ఉంటుంది. ఇక ఉన్న పలంగా నువ్వు అని చెప్పి ఇక వణుకుతూ గొంతుతో అరుస్తూ ఉంటే, అదేంటి నేను లక్కీ ఫ్రెండ్ని, అంటే ఐశ్వర్య ఫ్రెండ్ని కూడా అనగానే, ఐషు చెప్పు నేను నీకు కలిశాను కదా అనగానే, అవునాంటీ వాళ్ళిద్దరూ నా ఫ్రెండ్సే, వాళ్ళు ఈరోజు ఇంత విలువైన వస్తువు పోయినా కూడా ఇంటికి తీసుకొని వచ్చారంటే చాలా మంచి వాళ్ళు ఆంటీ అని చెప్పి అంటూ ఉంటే ఎందు వెంటనే కూడా, ఆగండి వీళ్ళిద్దరూ నిన్ను కావాలని మోసం చేస్తున్నారు ఐషు, వీళ్ళిద్దరూ కావాలని గోల్డ్ షాప్కి వెళ్ళి అని చెప్పి ఇక చెప్పబోతూ ఉండగా వెంటనే, ఏంటి గోల్డ్ షాప్ అంటున్నావు,
నువ్వు కొంప తీసి ఆ గోల్డ్ షాప్కి నువ్వు వెళ్ళావా అనగానే, వెళ్ళడం ఏంటి? ఈ అమ్మాయి ఈ ఇంటికి వారసురాలో కాదో మాకు తెలీదు, కానీ మమ్మల్ని దొంగల కింద జమ కట్టింది. హలో మేడం ఇందు గారు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మమ్మల్ని ఫాలో చేస్తూ మమ్మల్ని ఎక్కడ పెడితే అక్కడ ఫ్రాడ్ మనుషులని పరువు తీస్తున్నావు కదా, ఇప్పుడేమంటావు? ఈ నెక్లెస్ నిజంగా మేము ఫ్రాడ్ చేసే వాళ్ళమే అయితే తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళం, ఇలా ఇంటికి తీసుకురాం. ఇక నుంచైనా కాస్త మర్యాదగా మాట్లాడండి అనగానే, ఆగాగు, ఏం మాట్లాడుతున్నారు అనగానే, ఇక వెంటనే అది అది ఐషు అనగానే, ఏయ్ ఆగు, నువ్వు వీళ్ళని ఫాలో చేసావా? అంటే నువ్వు రోడ్డు మీద వంటకి వెళ్ళట్లేదన్నమాట. నువ్వెందుకు గోల్డ్ అమ్మే చోటకి నువ్వెందుకు వెళ్ళావు? అయినా ఇంట్లో వాళ్ళ కన్ను కప్పి నువ్వేం చేస్తున్నావు అనగానే, అది ఐషు అని చెప్పి అండిపోతూ ఉంటే రేఖ ఒక్కసారిగా అపర్ణ వంక చూస్తుంది. అపర్ణ వెంటనే కూడా, బాబు బాబు నీ పేరు అనగానే, నా పేరు రాజ్ అని చెప్పి క్యాజువల్గా చెప్తాడు. ఇక వెంటనే ఇక లోపల రేఖ అయితే ఇప్పుడున్న పరిస్థితిలో వీడికి ఏమీ తెలియనట్టుంది. వీడు చిన్నప్పుడు బాంబ్ బ్లాస్ట్లో బయటపడ్డాడు, ఆ తర్వాత వీడికి కనిపించలేదు, కానీ ఈరోజు కనిపించాడు. కానీ వీడికి ఏమీ గుర్తుందా లేదా అని చెప్పి, నువ్వు చాలా మంచివాళ్ళ ఉన్నావు, మీ అమ్మా నాన్న అని అడుగుతుంది. వాళ్ళు ఇంట్లో ఉన్నారు. అయినా ఇదిగోండి, ఈ రోజు నుంచి ముందే చెప్తున్నాను, ఈ ఇందు ఈ ఇంట్లో ఉంటుంది కానీ మమ్మల్ని వేయించుకొని తింటుంది. ఈ నెక్లెస్ ఇదిగో ఐషు మీది, ఇంకెప్పుడు కూడా మమ్మల్ని చీప్గా చూడద్దే అని చెప్పి ఐశ్వర్యని ఇక ఫ్రెండ్లీగా మాట్లాడుతూ రాజు అయితే క్యాజువల్గా ఉండటం గమనిస్తుంది రేఖ. వెంటనే ఇక రేఖకి మనసులో అమ్మయ్య అని చెప్పి అనగానే, నువ్వు మీ అమ్మ నాన్న ఏంటి బాబు, నువ్వు ఎక్కడున్నావు, ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అనగానే, ఏంటి ఏం నానమ్మా, ఎందుకలా ఎమోషనల్ అవుతున్నావు? తను నెక్లెస్ తీసుకుని వచ్చాడు అంతే అనగానే, చాలు ఆపు, ఈ నెక్లెస్ సరే, ఇంకొక నెక్లెస్ ఏమైందే అని చెప్పి అంటుంది భ్రమరంబ. అదేంటి పిన్ని, ఇంకొక నెక్లెస్ ఏంటి అనగానే, చాలు ఆపు, నాకు అంతా అర్థమైంది. పాపం ఐశ్వర్య వాళ్ళ ఫ్రెండ్స్కి నెక్లెస్ చూపిద్దామని నెక్లెస్ తీసుకుంది, కానీ దాని జంటతో పాటు నువ్వు వెళ్ళి ఆ నెక్లెస్ తీసుకున్నావు. ఆ నెక్లెస్ తీసుకొని సరాసరి నీ తాతయ్య కాల ఆపరేషన్ చేయించడం కోసం ఇక బంగారు షాప్కి వెళ్ళి అమ్మేద్దామని చూసావు కదా, అదే కదా జరిగింది. వీళ్ళు కూడా అదే టైంలో అక్కడ ఉన్నారు, లేకపోతే నువ్వెప్పటికీ నిజం చెప్పవు. రేఖ ఇది సామాన్యురాలు కాదు, దీని తాతయ్యకి కాలాపరేషన్ చేయించడం కోసం ఇది ఇంట్లో దొంగతనం మొదలుపెట్టింది అనగానే ఐశ్వర్య, అవును అవునంటీ, నిజమే ఇప్పుడు అనిపిస్తుంది. ఇది నా వెనకాల ఫాలో చేస్తూ ఇక అక్కడ వరకు వచ్చింది అంటే ఖచ్చితంగా ఇదే నెక్లెస్ని మాయం చేసిందంటీ అని చెప్పి ఐశ్వర్య ఒకవైపు, భ్రమరాంబ ఒకవైపు ఇక ఇందు మీద నిందులు వేస్తూ ఉంటే ఇక అపర్ణ, చాలు ఆపండి, నా ఇందు జీవితంలో ఇప్పటి వరకు ఏ రోజు దొంగతనం అనేది తనకెప్పుడూ తెలీదు. దొంగలు మీరుండగా నా మనవరాలకి ఏం పని? అయినా ఈ ఐశ్వర్యం ఈ ఆస్తి నా మనవరాలది, నా మనవరాలు దొంగతనం చేస్తుందా? నా మనవరాల మీద ఎవరైనా నిందలు వేస్తే నేను అస్సలు ఊరుకోను. నాన్న రాజ్ అని చెప్పి రాజ్ చేతులు పట్టుకోగానే లక్కీ వెంటనే, ఏమైందమ్మా, ఈవిడేంటి, ఏమైంది, మా రాజుని పట్టుకొని చాలా ఎమోషనల్ అయిపోతుంది అనగానే, చూడు బాబు, నువ్వు ఎవరో కాదు, ఈ ఇంటి వారసుడివి, నా మనవడివిరా నువ్వు, ఈ దుగ్గిరాల నిలయానికి నువ్వు వారసుడివి అనగానే, నానమ్మ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇందు అనగానే, హుసే ఇందు, నీకు తెలియదు కదా, చిన్నప్పుడే వీడు యాక్సిడెంట్లో వీడు తప్పిపోయాడు, అందరము బ్రతికాము చచ్చిపోయాము, కానీ వీడు మాత్రం 22 ఏళ్ళ వరకు కనపడలేదు. వాడి గురించి ప్రతిరోజు పూజలు చేస్తూనే ఉన్నాను, వాడు ఎక్కడున్నా ఇంటికి రావాలని. ఈరోజు వీడు కనపడ్డాడు, అంతే అంతే, నాకు అన్ని బాధలు గట్టెక్కాయి. నువ్వు ఇంక ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు వీడే వీడే అని చెప్పి ఇక ఎమోషనల్ అయిపోతూ ఉంటే, ఆగు, ఏం మాట్లాడుతున్నావు, అసలు నువ్వు నన్ను ఎవరనుకుంటున్నావు? ఈ ఇంటికి నేను వచ్చి వెళ్ళిపోయే అతిథిని, ఈ ఇంటి వారసుడు అంటావేంటి అని చెప్పి రాజ్ అయితే అంటాడు. నాన్న రాజ్, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అనగానే, ఆపవమ్మా, ఏం మాట్లాడుతున్నావు, వాడెవరో దారిని పోయే దానయ్య,
వాణ్ణి తీసుకొని ఇంటి వారసుని చేద్దాం అనుకుంటున్నావా? చూడు అపర్ణ, ఇంతవరకు నిన్ను నీ మొగుడిని ఇంట్లో ఉండనిచ్చి మిమ్మల్ని ముప్పూటలా మెక్కిపిస్తూ ఉంటే మీరందరూ కలిసి నన్ను కిందకి తొక్కేయాలని చూస్తారా? నీ వారసుడు వీడు కానే కాదు, నీ వారసుడు ఎప్పుడో చచ్చిపోయాడు, మర్యాదగా లోపలికెళ్ళు అని చెప్పి ఇక అపర్ణని లోపలికి వెళ్ళమని చెయ్యి వేసి గంటేపోతూ ఉంటే ఇందు వచ్చి, ఆంటీ దయచేసి మీరు చేతులు చేసుకోకండి, నేను చెప్తాను నానమ్మకి, దయచేసి మీరు ఏమి అనకండి అనగానే, ఏయ్ నెక్లెస్ ఎక్కడ పెట్టావే? ఫస్ట్ నెక్లెస్ అయితే ఐశ్వర్య తీసుకెళ్ళింది, రెండో నెక్లెస్ అదే అదనుగా తీసుకెళ్ళి అమ్మేద్దామని చూసావు, మర్యాదగా నెక్లెస్ ఎక్కడ పెట్టావో చెప్పవే అని చెప్పి చెంప మీద కొట్టబోతూ ఉంటే ఇక రాజ్ లక్కీ ఇద్దరు కూడా అలానే చూస్తూ ఉంటారు. ఒక్కసారిగా ఇక రాజ్కి అపర్ణాదేవి ఈ ఇంటి మనవడివిరా నువ్వు అని చెప్పి అన్న మాటలు ఆ ఇంట్లో మొత్తం ఆల్మోస్ట్ అన్నీ చూస్తూ ఇక ఎక్కడో తను ఆడుకునేటట్టు, అలాగే అపర్ణాదేవి ఇక ముద్దలు అన్నం ముద్దలు తినిపిస్తున్నట్టు కావ్య మొహం, అలాగే రాజ్ మొహం, మా మేనల్లుడు అని చెప్పి రాజ్ తనని ఎత్తుకోవటం అన్నీ కూడా మైండ్లోకి మెదులుతూ ఉంటాయి. ఒక్కసారిగా, ఏ బాబు నువ్వు మాకు చాలా చాలా థ్యాంక్ యూ, నువ్వు మాకు మేలు చేసావు, నెక్లెస్ తీసుకొచ్చి ఇచ్చావు, సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటే ఎక్కడికి వెళ్ళేది అని చెప్పి రాజ్ అంటాడు. ఒక్కసారిగా ఇందు ఐశ్వర్య అక్కడే ఉన్న భ్రమరంబ అందరూ షాక్ అయిపోతారు. భ్రమరంబ, ఏయ్ ఎక్కడికి వెళ్ళేదని ఆ రెక్లెస్గా సమాధానం ఏంటి? నెక్లెస్ తీసుకొచ్చి ఇచ్చావు, డబ్బేమన్నా వెయ్యాలేమో రేఖ, డబ్బు కొట్టు, చూడటానికి బస్తీ నుండి వచ్చినట్టున్నాడు అనగానే ఇక రాజ్ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయడు. భ్రమరాంబ చెంప రేఖ చెంప ఇద్దరి చెంపలు వాయిస్తాడు. మాటలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అనగానే అక్కడే ఉన్న లక్కీ, ఒరి మామ ఏం చేస్తున్నావో తెలుసా అనగానే, తెలుసురా, అన్నీ తెలిసాయి, ఇప్పటి వరకు నాకు ఒక పీడకల వస్తూ ఉండేది, ఆ పీడకల ఏంటో ఎందుకు వస్తుందో అర్థం కాలేదు, కానీ ఇప్పుడే అర్థమైంది. అడుగు నుంచి ఈ దుగ్గిరాల నిలయంలోకి అడుగుపెట్టిన మరుక్షణం నేను ఎవరిని ఏంటి ఈ ఇంట్లో నేను నా స్థానం ఏంటన్నది నాకు మొత్తం తెలిసింది. అమ్మమ్మ అని చెప్పి అపర్ణాదేవిని నోరారా పిలుస్తాడు. పక్కనే ఉన్న సుభాష్ని తాతయ్య అని చెప్పి దగ్గరికి వెళ్తాడు. ఒక్కసారిగా ఇద్దరు సంతోషంతో, ఒరేయ్ రాజ్ రాజ్ అని చెప్పి అపర్ణ అనగానే, అమ్మమ్మ నువ్వు నాకు చిన్నప్పుడు నాకు ముద్దలు పెడుతూ నేను అటు ఇటు పరిగెడుతూ ఉంటే మీరు వెనకాలే వచ్చి నా కడుపు నిండా అన్నం పెట్టారు. మా అమ్మ మా నాన్న అందరూ కూడా ఈ ఇంట్లో సంతోషంగా సంబరంగా జరుపుకుంటున్నాము. నిజానికి ఇందు 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 ఉయ్యాల ఫంక్షన్లో అందరం చాలా సంతోషంగా కారు ఎక్కి ఎక్కడికో వెళ్తూ ఏదో గుడికి వెళ్తూ మధ్యలో బాంబ్ బ్లాస్ట్ జరిగి నేను పడిపోయాను. నా చిన్నప్పటి నుంచి అదే కళ వస్తూ ఉంటే ఎందుకు ఈ కళ వస్తుందా అనుకున్నాను, కానీ ఈరోజు తెలిసింది నా వాళ్ళకి ఆ దేవుడు నన్ను దగ్గర చేయడం కోసమే ఈరోజు ఈ ఇంటికి రప్పించాడు అనగానే ఇక ఒక్కసారిగా రేఖ కళ్ళ నిండా కూడా ఉక్రోషం, కోపం, ఆవేశం. రేయ్ నువ్వు ఈ ఇంటి వారసుడి కాదురా, నువ్వు ఈ ఇంటి వారసుడి కాదు, నువ్వు ఈ ఇంటి వారసుడని ప్రూఫ్ ఏదిరా? నువ్వు మీ అమ్మా నాన్న మీరు ఎక్కడో బస్తీలో ఉన్నారు, మనుషులను పోలి మనుషులు ఉన్నారని నువ్వేదో ఈ ఇంటి వారసుడు అనుకుంటున్నావేమో అనగానే, ఆగు, నా మనవడిని పట్టుకొని ఇంటి వారసుడు కాదంటావా అనగానే ఇందు వచ్చి, నానమ్మ ఏం మాట్లాడుతున్నావు అనగానే, ఎప్పటి నుంచో ఈ ఇంట్లో ఎవరు ఎలా ఉంటారో తెలియకుండా నా మనవరాల్ని పెంచాను, నువ్వు అన్ని ఫోటోలు తగలవేసిన రోజే తెలిసింది ఏదో రోజు నా మనవడు వస్తే నా మనవుడిని ఈ రకంగానే చేస్తావని, అందుకే నేను నా జాగ్రత్తల్లో ఉన్నాను అని చెప్పి దుగ్గిరాల కుటుంబానికి సంబంధించిన ఫ్యామిలీ ఫోటోని తీసుకొస్తుంది అపర్ణ. ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక భ్రమరంబ, రేఖ. అయితే నాన్న రాజ్ ఇది నువ్వే కదా అనగానే, నేనే నానమ్మ, నేనే, ఇది నువ్వు, ఇది తాతయ్య, ఇదిగో అమ్మ నాన్న మా మామయ్య అని చెప్పి చిన్నప్పుడు ఏ రకంగా మాట్లాడాడో ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే
రేఖ గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటాయి. అప్పుడే ఇందు వచ్చి, నానమ్మ నువ్వు చెప్పేది అనగానే, అవును, వీడు నీకు స్వయాన బావవుతాడు. వీడు నీకు చిన్నప్పుడు ఉయ్యాల్లో వేసింది వీడు, పేరు పెట్టింది కూడా వీడే అని చెప్పి అనగానే ఇక లోపల భయం ఒకవైపు కోపంతో రేఖ, అయితే ఈ ఇంటి మనవడైతే ఈ ఇంటికి వారసుడు అయిపోతాడా? ఎవరిని వారసుని చేయను. ఎప్పటి వరకు ఈ ఆస్తి అంతా నా చేతుల్లోనే ఉంది. నేను తలుచుకుంటే అనగానే, నువ్వు తలుచుకుంటే ఏమీ చేయలేవు ఆంటీ. నేను తలుచుకుంటే మాత్రం మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేయగలను. మా అమ్మమ్మని, మా తాతయ్యని, నా మరదల్ని ఇన్ని రోజులు బాధలు పెట్టావు. ఇక నీ బాధలు సాగవు. మర్యాదగా ఇంట్లో నుంచి పొండి. లేదంటే నేను క్లాస్ కాదు, నేను ఊరమాసు బస్తీలో పుట్టి పెరిగాను. నా సంగతి నీకు తెలీదు. ఆడవాళ్ళని చూడను, మగవాళ్ళని చూడను. మర్యాదగా బయటకు పొండి అని చెప్పి ఇక రేఖకి, భ్రమరాంబకి ఊహించని షాక్ ఇస్తాడు రాజైతే. రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది ఫ్రెండ్స్. మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి హైప్ ఇచ్చేయండి. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.